పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరుతో ఇబ్బంది పడుతోందా? జిల్లా మాజీ అధ్యక్షురాలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? పార్టీ అధికారంలో ఉంటే ఇన్ఛార్జ్ కనిపిస్తారని, లేదంటే ఎక్కడ ఉంటారో కూడా తెలియదని సీనియర్ నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారా? నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిపై సీనియర్ నాయకులు మండిపడుతున్నారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా టీడీపీ ఇన్ఛార్జ్? లెట్స్ వాచ్ ది స్పెషల్ రిపోర్ట్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సీతారామలక్ష్మి వ్యవహార శైలితో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తోట సీతారామలక్ష్మి గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలుగా, రాజ్యసభ సభ్యులుగా చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం, భీమవరంలో వైసీపీ గెలవడంతో సీతారామలక్ష్మి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇదే సమయంలో భీమవరం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, మెంటే పార్థసారథి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అధికార పార్టీని ఎదుర్కొని నియోజకవర్గంలో బలపడ్డారు. అయితే 2021 తర్వాత భీమవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా సీతారామలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని సీతారామలక్ష్మి ఇన్ఛార్జ్ అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో నియోజకవర్గ సీనియర్ నాయకులు ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. భీమవరం నియోజకవర్గంలో సీతారామలక్ష్మి సొంత వర్గాన్ని తయారు చేసుకునే పనిలో కొంతమంది జూనియర్ నాయకులకు కొన్ని పదవులను కట్టబెట్టి సీనియర్లను దూరం పెడుతూ వచ్చారట. అప్పటి నుంచి భీమవరం నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు పెరుగుతూ వచ్చింది. దీనికి తోడు నియోజకవర్గంలో రోజురోజుకి టీడీపీ క్షీణించడం, జనసేన పార్టీ బలోపేతం కావటం మరింత ప్రభావం చూపిస్తోందట. 2024 ఎన్నికల్లో భీమవరం ఎమ్మెల్యే టికెట్ జనసేన పార్టీకి కేటాయించారు. ఎన్నికల్లో గెలిచిన జనసేన అభ్యర్థి రామాంజనేయులు నియోజకవర్గంలో టీడీపీ మరింత బలహీనపడే విధంగా, జనసేన పార్టీ బలపడే విధంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారట. ఇలా ఉంటే భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారన్న వాదన లేకపోలేదు. వయసు కూడా ఆమెకు సహకరించకపోవడంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు నియోజకవర్గంలోని సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా తానే అన్ని అన్నట్లు ముందుకు వెళ్తున్నారట. ఇవన్నీ వెరసి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకులు సీతారామలక్ష్మి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇటీవల భీమవరం నియోజకవర్గంలో పార్టీ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 2021 వరకు నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని సీతారామలక్ష్మికి అనుకూలంగా వెంకట్రామయ్య చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమ కేసులు పెట్టారని, లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో తమపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. 2021 తర్వాత సీతారామలక్ష్మి కనిపించారని, అంతకుముందు ఆమె ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని బతికించుకోవటానికి తాము అనేక ఇబ్బందులు పడ్డామని, అప్పటి అధికార పక్షం నేతల చేతుల్లో దాడులకు గురయ్యామని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని వెంకట్రామయ్యకు పార్థసారథి, నాగేశ్వరరావు గట్టిగా చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసమే పనిచేశామన్నారు. పార్టీ బలోపేతానికి కష్టపడుతూ వచ్చామని సమాధానమిస్తూ సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికగా నియోజకవర్గంలోని టీడీపీలో నెలకొన్న వర్గపోరు బయటపడింది. ఇదిలా ఉంటే సీతారామలక్ష్మి ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇన్ఛార్జ్ పదవి నుంచి సీతారామలక్ష్మిని తొలగించకపోతే భవిష్యత్తులో పార్టీలో వర్గపోరు మరింత పెరిగి పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీనియర్ నాయకులు చంద్రబాబుకు సూచిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు భీమవరం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.